నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకునిపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేశారు. కోవెలకుంట్ల మండలం కంపమలలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు కంపమల గ్రామ వైసీపీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడికి దిగారు. ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడ్డారు. లోకేశ్వర్ రెడ్డిపై వేట కొడవళ్లు కర్రలతో దాడి చేశారు. అడ్డొచ్చిన తండ్రి వెంకట్రామిరెడ్డి తమ్ముడు వెంకటేశ్వర్ రెడ్డిపై కూడా దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లోకేశ్వర్ రెడ్డిని నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోకేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గాయపడ్డ వారిని పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసుపత్రికి వెళ్లనున్నారు. గ్రామంలో ఆధిపత్య పోరు కోసమే ఈ దాడులు జరిగినట్లు పోలీసులు తెలుపుతున్నారు. నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకునిపై టీడీపీ నాయకులు హత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తుంది. మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఇంటి మీద దాడి చేసుకున్నటువంటి ఘటన కనిపిస్తోంది. గ్రామంలో అంతా కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు కంపమల్ల గ్రామ వైసీపీ నాయకుడు లోకేశ్వర్ రెడ్డిపై అదే గ్రామానికి చెందినటువంటి టీడీపీ నాయకులు దాడికి దిగారు. సో ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులపై కూడా దాడికి పాల్పడ్డారు. లోకేష్ రెడ్డిపై వేట కొడవళ్లు కర్రలతో కూడా దాడి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే అడ్డొచ్చినటువంటి తండ్రిని కూడా వెంకటేశ్వర్ రెడ్డిపై కూడా దాడి చేశారు. దీంతో దాడి తీవ్రంగా గాయపడ్డటువంటి వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ప్రజెంట్ గాయపడ్డ వారిని పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆసుపత్రికి చేరుకున్నారు. సో మనం చూస్తూ ఉన్నాము విజువల్స్లో డోర్లన్నీ కూడా విరిగిపోయినటువంటి సిచ్యువేషన్. దాడికి ఇంట్లో అన్నీ కూడా కింద పడిపోయాయి. సో గ్రామంలో ఆధిపత్య పోరు కోసమే ఈ దాడులు అన్నీ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఈ దాడి ఏ సమయంలో జరిగింది, అలాగే అసలు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఆధిపత్య పోరే అని చెప్తూ ఉన్నారు. సో ఇంటి వాళ్ళు ఏమంటున్నారు? నంద్యాల జిల్లా నియోజకవర్గం గ్రామంలో మరోసారి అర్ధరాత్రి వైసీపీ టీడీపీ నాయకుల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం జరిగింది. అయితే ఏదైతే ఈ వైసీపీ చెందినటువంటి లోకేశ్వర్ రెడ్డిని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో దాదాపు 15 మంది ఇనుపరాడ్లతో పైపులతో వచ్చి తమ ఇంటి మీద దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్నటువంటి టీవీ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారని తమ బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తమ ఇంట్లో ఉండే లోకేశ్వర్ రెడ్డితో పాటు తమ తండ్రి వెంకట్రామిరెడ్డిపై ఇనుపరాడ్లతో బలమైనటువంటి గాయాలు కావడం జరిగింది. అతన్ని హుటాహుటిన తమ స్థానిక బంధువులు సమక్షంలోనే నంద్యాల ప్రభుత్వ జీజీహెచ్ కు తరలించిన పరిస్థితి. అయితే గతంలో ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే ఇలాంటి దాడికి పాల్పడ్డారంటూ తమ బంధువులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కూడా అతనికి వెళ్లి పరామర్శిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో జరిగిన వైసీపీ అధికారంలో ఉండే సమయంలో ఎలాంటి వాటికి పాల్పడ్డారో అలాంటి కక్షపూరితంగా ఇలాంటి వాటికి పాల్పడుతున్నారని వైసీపీ శ్రేణులు అయితే తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామ్.